నెక్స్ట్ మనకి ఈ వీడియోలో 8th లెసన్ ఉంటుందమ్మా, వ్యాస రచన పద్ధతులు. ఈ వ్యాస రచన అంటే వ్యాసం రాసేటప్పుడు ఏమేమి రూల్స్ అనేది మనం పాటించాలి, పద్ధతులు ఏంటి అనేది ఈ లెసన్లో మీకు నేర్చుకోవడం జరుగుతుంది. అసలు ఏంటి వ్యాసం రాసేటప్పుడు అని అంటే, వ్యాసంలో 3 భాగాలు ఉంటాయి. అంటే 3 పారాగ్రాఫ్స్లోగా వ్యాసం అనేది ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి, వివరణ. అంటే ఫస్ట్ దానికి ఏ విషయం మీద నువ్వు రాయాలనుకుంటున్నావు దాని గురించి వివరిస్తాము. సెకండ్ దాంట్లో ఏం చేస్తాము, టాపిక్ ఇన్ డీటెయిల్డ్గా రాస్తాము. థర్డ్ దాంట్లో ఏం చేస్తాము అంటే ముగింపు దాంట్లో ఏం చేస్తాము, దాని పట్ల ఏం నేర్చుకున్నాము, నీ ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి రాస్తాం. ఎలా ప్రారంభించాలి అని అంటే, కంపల్సరీగా ఎస్సే రాయాలంటే టైటిల్ ఉండాలి, శీర్షిక అనేది కంపల్సరీగా ఉండాలి. అదే మాత్రం చెప్తున్నాను అనమాట. శీర్షిక వ్యాసం యొక్క ఆత్మను ప్రబించాలి. అంటే నువ్వు టాపిక్ దేని మీద రాస్తున్నావో దానికే టైటిల్ అనేది ఉండాలి. టాపిక్ ఒకదాని మీద, టైటిల్ ఒకదాని మీద ఉంటే అది ప్రాపర్ ఎస్సే అనేది కాదు. ఏ టాపిక్ మీద రాస్తున్నావో ఆ టాపిక్ని కలిగజేస్తూ ఉండేలాగా నీ యొక్క ఎస్సే అనేది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, శీర్షికను అనుగుణంగా వ్యాసం మొదలు పెట్టాలి. విషయ విశిష్టతను తెలిపి ఒక స్తూక్తి లేక ఒక కవిత వంశాలతో వ్యాసం ఆరంభించాలి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తున్నాం కదా, లైక్ దేని గురించి రాసిన, అసలు ఏమైంది, అసలు టాపిక్ దేని గురించి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, దాని గురించి డీటెయిల్స్ అనేది మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లో రాయాలి. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం రాయాలి, అసలు ఇన్సిడెంట్ ఏమైంది, దేని గురించి, అసలు ప్రజెంట్ ఉన్న దాంట్లో అసలు ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగింది అక్కడ అనే దాని గురించి ఇక్కడ రాయాలి. ముగింపు అనేది కొంచెం షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. అంటే ముగింపు అనేది క్లుప్తంగా ఉండాలి. అంటే క్లుప్తంగా అంటే చాలా చిన్నగా ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ కొంచెం పెద్దగా ఉండాలి, సెకండ్ పారాగ్రాఫ్ చాలా పెద్దగా ఉండాలి, థర్డ్ పారాగ్రాఫ్ కొంచెం చిన్నగా ఉండాలి. సో ఈ 3 దశలు అనేది ఉంటాయన్నమాట. సో ఈ 3 దశల్ని గుర్తుపెట్టుకొని రాయడంని వ్యాస రచన పద్ధతులు అని అంటాం. ఓకేనా. సో ఈ పద్ధతులను గుర్తుపెట్టుకోవాలి. 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది, సెకండ్ పారాగ్రాఫ్ ఇది, థర్డ్ పారాగ్రాఫ్ ఇది అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇది మీ యొక్క 8th లెసన్ అనమాట.